హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 22-23 అక్టోబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో గైస్, అందరికీ కూడా ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటి అంటే, దసరా సందర్భంగా మనం లాంచ్ చేసినటువంటి టెస్ట్ సిరీసెస్కి చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది. చాలామంది అభ్యర్థులు వన్ మోర్ డే, ఇంకొక రోజు ఎక్స్టెండ్ చేయని చెప్పేసి అడగడంతో ఈరోజు కూడా మరి ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి. ఈరోజు నైట్ వరకు అయితే అందుబాటులో ఉంటాయి. ఓకే. సో గైస్, ఎవరైతే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో మరి పార్ట్ ఏ పార్ట్ బి రెండిటిపైన కూడా 20,000కు పైగా ప్రశ్నలతో తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగా టెస్ట్ సిరీస్ లాంచ్ చేయడం జరిగిందండి. ప్రారంభ ఆఫర్ కేవలం ₹299 మాత్రమే అందిస్తున్నాము. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అండ్ సబ్జెక్ట్ వైజ్గా మరి టెస్టులు అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. పార్ట్ ఏ పార్ట్ బి. సో జస్ట్ 299 అండి ఆఫర్ ఇది. సో ఎక్కువ రోజులు ఉండదు. సో ముందుగా యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని డెమో చూసినాక తీసుకోండి. సో అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయం కేటగిరీ 1 కోసము 50,000 క్వశ్చన్స్తో మరి చాలా భారీ టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగిందండి. మరి దీని యొక్క ప్రత్యేకత, ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. కరెంట్ అఫైర్స్ పైన 600కు పైగా టెస్టులు ఉంటాయి. సబ్జెక్టుల వారీగా ప్లస్ చాప్టర్ల వారీగా అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. ప్రతి టాపిక్కి ఉచిత PDF అందిస్తున్నాము. 10 గ్రాండ్ టెస్టులు కూడా మరి అందజేస్తున్నాము. కేవలము ₹199 మాత్రమే దసరా ఆఫర్ అండి. 500 కోర్స్ని జస్ట్ ₹199కే అందిస్తున్నాము. ఆఫర్ కొద్ది రోజుల్లోనే ముగుస్తుంది. అంతేకాకుండా గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ ఇంకా అవైలబుల్గా ఉందండి, కేవలం ₹97. సో ఇది కూడా అతి త్వరలోనే ఆఫర్ అయితే క్లోజ్ అవుతుంది. సో త్వరగా ఉపయోగించుకోండి. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల వార్తల్లో ఉన్న ఏపీ మారిటైమ్ బోర్డ్ పోర్ట్ సమీపంలో దాదాపు 800 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న రామరాయపట్నం పోర్ట్ ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలదు. వివరాలు చూద్దాం. రామాయపట్నం పోర్ట్ని డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నారు. ఏపీ మారిటైమ్ బోర్డ్ పోర్ట్ సమీపంలో దాదాపు 8,000 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి పనులు జరగనున్నాయి. మరి పారిశ్రామిక పార్క్ ఏర్పాటు కోసం భూ సమీకరణ అని ఎండి CIO ప్రవీణ్ కుమార్ తెలిపారు. మొదటి దశ కింద 4,850 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు నెల్లూరు జిల్లాలో చేవూరులో 1,312.58 ఎకరాలు మరియు రావూరులో 951.77 ఎకరాలు సేకరించారు. ఇప్పటికే రామాయపట్నము తొలి దశ పనులు 2,634.65 కోట్లతో నవయుగ అరబిందో భాగస్వామ్య కంపెనీ జూన్ 2022లో చేపట్టింది. ఈ పనుల వలన సంవత్సరానికి దాదాపు 34 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉంటుంది. ఈ పనులలో బల్క్ కార్గో బర్త్ ఏపీ మారిటైమ్ బోర్డుకు అందించబడుతుంది. నెక్స్ట్ వన్. ఇటీవల ఏ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నవంబర్ 1, 2023 నుంచి పేపర్లెస్ మోడ్లో కార్యకలాపాలు ప్రారంభమవుతాయి అని అధికారికంగా ప్రకటించారు? అంటే పేపర్స్ అనేవి ఇక ఈ హైకోర్టులో యూజ్ చేయరు, కంప్లీట్గా డిజిటల్ మోడ్లోనే ఉంటుందని అర్థము. ఆన్సర్ ఆప్షన్ డి అండి. తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. తెలంగాణ ప్రధాన న్యాయమూర్తి ప్రకారము నవంబర్ 1, 2023 నుంచి పేపర్లెస్ మోడ్లో కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైంది. కాగితరహిత బోర్డు లక్ష్యాన్ని సాధించేందుకు తెలంగాణ హైకోర్టు కేసులు, పిటిషన్లు దాఖలుకు ఈ ఫైలింగ్ సేవలను ప్రారంభించింది. పైలట్ ప్రాతిపాదికన ఈ ప్రాజెక్ట్ అక్టోబర్ 3 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రభుత్వ ప్లీడర్లు, స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా కేసులు, పిటిషన్లు దాఖలు చేయడము, న్యాయవాదులు, స్టాండింగ్ కౌన్సిల్, పార్టీ ఇన్ పర్సన్ అన్ని రకాల విషయాలలో దాదాపు అన్ని కేసులను దాఖలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ప్రపంచ ఉత్తమ ఎమర్జింగ్ బ్రాండ్లలో ఒకటిగా గుర్తించబడిన జూకీ చాక్లెట్ సంస్థ ఈ నగరంలో ఉంది? ఆప్షన్ బి అండి, హైదరాబాద్. వివరాలు చూద్దాం. చాకోలేటియర్ అవార్డు గ్రహీత అపర్ణ గొర్రెపాటి యొక్క మేధస్సు అయిన జూకీ చాక్లెట్స్, లే ప్యాంథియోన్, డీలా గ్లోయర్ వరల్డ్ యొక్క లీడింగ్ బ్రాండ్స్ అయిన లీడర్స్ 2023లో ప్రపంచ ఉత్తమ ఎమర్జింగ్ బ్రాండ్లలో ఒకటిగా గుర్తించబడింది. లండన్లో జరిగిన WCRCINT వర్సెంట్
గ్లోబల్ లీడర్ సమ్మిట్లో భాగంగా వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్లోని హౌస్ ఆఫ్ లార్డ్స్లో పీర్స్ రూమ్లో ఈ ప్రతిష్టాత్మక అవార్డుల ప్రదానోత్సవము జరిగింది. మరి అపర్ణ గొర్రపాటి చాక్లెట్ తయారీ కళలో 15 సంవత్సరాలకు పైగా తన విస్తృత నైపుణ్యంతో 2019లో హైదరాబాదులోని జ్యూసీ చాక్లెట్స్ను స్థాపించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023 సంవత్సరానికి గాను వైఎస్ఆర్ జీవితకాల సాఫల్య మరియు సాఫల్య పురస్కారాలు ప్రకటించింది. అయితే క్రింది వాటిలో సరైన సమాధానం. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఏబీసీ 3 సరైనవి. చూద్దాం. ఈ పురస్కారాలను అందచేయడం వరుసగా 3వ సంవత్సరం ఇది. జీడీవీ కృష్ణమోహన్ 2 విభాగాల్లో కలిపి మొత్తం 27 మంది పేర్లను ప్రకటించారు. వివిధ రంగాల్లో ప్రముఖులకు 23 మందికి వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు 4 అందచేయడం అయితే జరిగింది. మొత్తము 27గా మనం చెప్పుకోవచ్చు. వివరాలు చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం 2023 సంవత్సరానికి గాను వైఎస్ఆర్ జీవితకాల సాఫల్య మరియు సాఫల్య పురస్కారాల గ్రహీతలను 3వ సంవత్సరం కూడా ప్రకటించింది. జీడీవీ కృష్ణమోహన్ 2 విభాగాల్లో కలిపి మొత్తం 27 మంది పేర్లను ప్రకటించారు. స్క్రీనింగ్ కలిపి 23 మంది జీవితకాల సాఫల్య పురస్కారాలు మరియు 4ని అచీవ్మెంట్ అవార్డులకు ఎంపిక చేసింది. కృష్ణమోహన్ మీడియాతో మాట్లాడుతూ వివిధ రంగాల్లో ప్రముఖులకు 23 మందికి వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు, 4 వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డులు అందచేయాలన్న కమిటీలకు మరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదము తెలిపారు. నెక్స్ట్ వన్. కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇటీవల నియమితులైన ప్రముఖ వ్యక్తి. ఆప్షన్ ఏ అశోక్ వాస్వానీ. వివరాలు చూద్దాం. కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చెప్పుకోదగిన కెరీర్తో అనుబంధం ఉన్న అంతర్జాతీయ బ్యాంకర్ అశోక్ వాస్వానీ అధ్యక్షత వహించనున్నారు. మరి ఉదయ్ కోటక్ తన పాత్ర నుంచి ఆశ్చర్యకరమైన నిష్క్రమణ తర్వాత ఈ మార్పు వచ్చింది. ఈ నియామకానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కూడా అనుమతి లభించింది. నెక్స్ట్ వన్. నీలగిరి తహార్ జాతులను సంరక్షించడం మరియు రక్షించడం లక్ష్యంగా ప్రాజెక్ట్ నీలగిరి తహార్ కార్యక్రమాన్ని 25 కోట్ల బడ్జెట్తో ప్రారంభించిన రాష్ట్రం ఎవరండి? తమిళనాడు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అంతరించిపోతున్న నీలగిరి తహార్ జాతులను సంరక్షించడం మరియు రక్షించడం లక్ష్యంగా స్టాలిన్ ప్రాజెక్ట్ నీలగిరి తహార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 25 కోట్ల బడ్జెట్తో ఈ ప్రాజెక్ట్ నీలగిరి తహార్ యొక్క జనాభా పంపిణీ మరియు జీవావరణ శాస్త్రాన్ని బాగా అర్థం చేసుకోవడంతో పాటు వాటి మనుగడకు తక్షణ ముప్పును పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం చెన్నైలోని సెక్రటేరియట్లో జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రి స్టాలిన్ పాఠశాల విద్యార్థులకు ఈ ప్రత్యేకమైన జాతి గురించి అవగాహన కల్పించడానికి పుస్తకాలను కూడా పంపిణీ చేశారు. నెక్స్ట్ వన్. ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ లా స్కూల్ యొక్క విశిష్ట పూర్వ విద్యార్థి అవార్డ్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్తో సత్కరించబడిన ప్రముఖ వ్యక్తి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. డివై చంద్రచూడ్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అండి. వివరాలు చూద్దాం. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ గారికి హార్వర్డ్ లా స్కూల్ యొక్క విశిష్ట పూర్వ విద్యార్థి అతని సంస్థ ద్వారా ప్రతిష్టాత్మకమైన అవార్డ్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్తో ప్రదానం చేయబడింది. ఈ గుర్తింపు చట్టం మరియు న్యాయ రంగానికి ఆయన చేసిన విశేష కృషికి నిదర్శనంగా నిలుస్తుంది. గర్వించదగ్గ పూర్వ విద్యార్థి. హార్వర్డ్ లా స్కూల్లో ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ అనుబంధము చాలా దశాబ్దాల నాటిది. అతను 1982 నుంచి 93 వరకు మాస్టర్ ఆఫ్ లాస్ LLMని అభ్యసించారు. మరియు తర్వాత 1983 నుంచి 86 వరకు తన డాక్టర్ ఆఫ్ జ్యూరిడికల్ సైన్స్ SJD ప్రయాణాన్ని ప్రారంభించిన సంస్థలు తాను గడిపిన సమయాన్ని గుర్తు చేసుకున్నారు. నెక్స్ట్ వన్. ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ భారతదేశం యొక్క గొప్ప సైనిక చరిత్రకు నివాళిగా ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి. న్యూఢిల్లీలో ప్రారంభించారు, దేశ రాజధాని. ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ న్యూఢిల్లీలోని మానేక్షా సెంటర్లో ప్రధాన వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించగా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే పాల్గొన్నారు. యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 1870 నుంచి పనిచేస్తున్న భారతదేశపు పురాతన ట్రై సర్వీస్ థింక్ ట్యాంక్ వార్షిక ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ని నిర్వహించింది. ఈ గొప్ప సందర్భము భారతదేశం యొక్క గొప్ప సైనిక చరిత్రకు నివాళిగా పనిచేసింది మరియు దేశంలోని యువతను ప్రేరేపించే లక్ష్యంతో ఉన్నట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్.
భారతీయ వారసత్వాన్ని తిరిగి కనుగొనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్టేట్ క్రాఫ్ట్ మరియు వ్యూహాత్మక ఆలోచనల ద్వారా ప్రారంభించిన కార్యక్రమం పేరు. ఆప్షన్ బి అండి ప్రాజెక్ట్ ఉద్భవ్. వివరాలు చూద్దాం. భారతీయ సైన్యము ఇటీవల ప్రాజెక్ట్ ఉద్భవ్ను ప్రారంభించింది. దీని ద్వారా ప్రాచీన భారతీయ గ్రంథాల నుంచి ఉద్భవించిన స్టేట్ క్రాఫ్ట్ మరియు వ్యూహాత్మక ఆలోచనల యొక్క లోతైన భారతీయ వారసత్వాన్ని తిరిగి కనుగొనే లక్ష్యంతో ఉంది. ప్రాజెక్ట్ ఉద్భవ్ మిలిటరీ ద్వారా ప్రారంభించబడింది. రాజ్యం, వ్యూహం, దౌత్యం మరియు యుద్ధంపై అంతర్దృష్టులను సేకరించేందుకు చాణక్యుడి అర్థశాస్త్రము, కమండలకుల నీతిసారం మరియు తమిళ కవి సన్యాసి తిరుక్కురల్ వంటి ప్రాచీన భారతీయ గ్రంథాలను ట్యాప్ చేయడము లక్ష్యంగా పెట్టుకోవడం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఇటీవల భారత రైల్వే విభాగం యొక్క ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ IRCTCకి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులైన వ్యక్తి. ఆప్షన్ బి సంజయ్ కుమార్ జైన్. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్కి ఒక ముఖ్యమైన అభివృద్ధిలో 1990 బ్యాచ్కి చెందిన ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారి సంజయ్ కుమార్ జైన్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. జనవరి 2021లో మహేంద్ర ప్రతాప్ మాల్ పదవి విరమణ చేసినప్పటి నుండి అతని నియామకం ఖాళీగా ఉంది. అతని నియామకానికి సంబంధించిన సిఫారసును సెలక్షన్ కమిటీ చేసింది మరియు తర్వాత ఆమోదించబడింది. నెక్స్ట్ వన్. ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ సైన్సెస్ మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్ జాబితాలో చోటు పొందిన నటుడు ఎవరండి? జూనియర్ ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్కు అరుదైన గౌరవం దక్కింది. ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆస్కార్ కమిటీ తాజాగా వెల్లడించిన మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్ జాబితాలో ఎన్టీఆర్కు చోటు దక్కింది. ఎన్టీఆర్తో పాటు అమెరికన్ నటుడు హ్యూ క్వాన్, అమెరికన్ నటి మార్గా స్టెఫానీ బ్లేక్, ఐరిష్ నటి కేరీ కాండన్, అమెరికన్ కెనడియన్ నటి రోసా సాలాజార్లు ఈ జాబితాలో నమోదు కావడం చూడవచ్చు. నెక్స్ట్ వన్. యూరోపియన్ యూనియన్ అత్యున్నత మానవ హక్కుల పురస్కారం మరణానంతరం అందుకున్న మహిళ మసా అమీనీ ఏ దేశానికి చెందినవారు? ఆప్షన్ ఏ ఇరాన్ అండి. ఇటీవల మరణించారు వీరు. గత ఏడాది ఇరాన్ పోలీస్ కస్టడీలో మృతి చెందిన కుర్దిష్ ఇరాన్ మహిళ మసా అమీనీ 22 సంవత్సరాల వయసు అండి వీరికి. మరి యూరోపియన్ యూనియన్ అత్యున్నత మానవ హక్కుల పురస్కారం ప్రకటించింది. మానవ హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛ కోసం పోరాడే వారికి సకరోఫ్ పురస్కారాన్ని యూరోపియన్ యూనియన్ ఏటా ప్రకటిస్తుంది. డిసెంబర్ 13న జరిగే కార్యక్రమంలో మసా అమీనీ కుటుంబీకులకు ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. హిజాబ్ ధరించలేదనే కారణంతో మహాకమీనీని నైతిక విభాగం పోలీసులు అరెస్టు చేశారు. నెక్స్ట్ వన్. తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత సల్లు ఇంద్రసేనారెడ్డిని కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర గవర్నర్గా నియమించడం జరిగింది? ఆప్షన్ బి త్రిపుర అండి. త్రిపుర రాష్ట్రానికి. తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత సల్లు ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. త్రిపుర, ఒడిశా రాష్ట్రాలకు నూతన గవర్నర్లను రాష్ట్రపతి నియమించినట్లుగా రాష్ట్రపతి భవన్ బుధవారము రాత్రి ఒక ప్రకటన చేసింది. మరి త్రిపుర గవర్నర్గా ఇంద్రసేనారెడ్డి, ఒడిశా గవర్నర్గా జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రఘు బరాసును నియమించడమైతే జరిగింది. నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో ఉన్న అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశము మరియు ఇక్కడ ప్రతి 6 నెలలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఆ దేశం పేరేంటి? ఆప్షన్ బి సెయింట్ మ్యారినో. ప్రపంచంలోని అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశం సెయింట్ మ్యారినో జనాభా దాదాపు 34,000. ఏడాదిలో 2 సార్లు ఎన్నికలు జరగడం, ఫలితాలు వెలువడిన తర్వాత అధ్యక్షుడు మారడం ఇక్కడ సర్వసాధారణం. ఎన్నికైన దేశాధినేతలకు ఆ దేశ ప్రజలు క్యాప్టెన్ ప్రెసిడెంట్ అని పిలుస్తారు. గ్రేట్ జనరల్ కౌన్సిల్లో 60 మంది సభ్యులు క్యాప్టెన్ ప్రెసిడెంట్ను ఎన్నుకుంటారు. అక్కడ పార్లమెంటును ఆరం అంటారు. నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో ఉన్న భూపతి రాజు అనీష్ వర్మ ఏ క్రీడా అంశంలో ఇటీవల వార్తల్లో ఉన్నారు? ఆప్షన్ ఏ మార్షల్ ఆర్ట్స్. ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ తెలుగు తేజము విశాఖకు చెందిన భూపతి రాజు అనీష్ వర్మ సత్తుచాటాడు.
కెనడా వేదికగా జరిగిన ఓల్డ్ మార్షల్ ఆర్ట్ ఛాంపియన్షిప్ అనీష్ వర్మ గోల్డ్ మెడల్తో మెరిచారు. మరి మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీలో భారత్ తరపున 75 కిలోల విభాగంలో అనీష్ బంగారు పథకం కైవసం చేసుకున్నారు. అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల పరిశోధన ప్రకారము 2019లో ప్రపంచవ్యాప్తంగా 5.5 మిలియన్ల కార్డియోవాస్కులర్ డిసీజ్ మరణాలకు ఏ మూలకం కారణమైంది? ఆప్షన్ బి లిడ్. నిఫా వైరస్ని ఎదుర్కోవడానికి మోనోక్లోనల్ యాంటీబాడీ డోస్లను రీసెర్చ్ చేయడానికి భారతదేశం ఏ దేశానికి చేరుకుంది? ఆస్ట్రేలియా. ఏ దేశంలోని ఆటోమొబైల్ ఉద్యోగులు భారీ లక్ష్య సమ్మెను ప్రారంభించారు? ఆప్షన్ సి యుఎస్ఏ. వార్తల్లో కనిపించిన తెస్వాయిని మరియు బొమ్మిని మౌనిక అక్షయ ఏ క్రీడలు ఆడతారు? ఆప్షన్ ఏ చదరంగం. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2023లో భారతదేశం యొక్క ర్యాంక్? ఆప్షన్ ఏ 126. వెస్ట్ నైల్ వైరస్ కేసుల సంఖ్య ఏ దేశంలో ఎక్కువగా నమోదవుతుంది? ఆప్షన్ బి యుఎస్ఏ. డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్హుడ్ అరైవల్స్ కార్యక్రమం ఏ దేశంతో అనుసంధానించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ యుఎస్ఏ. G20 ఫ్రేమ్వర్క్ వర్కింగ్ గ్రూప్ యొక్క చివరి సమావేశానికి ఏ నగరం హోస్ట్ చేయబడింది? ఆప్షన్ సి రాయ్పూర్. వార్తల్లో కనిపించిన లంపెడుసా ఏ దేశంలో ఉంది? ఆప్షన్ సి ఇటలీ. వాతావరణ సమాచార నెట్వర్క్ డేటా సిస్టమ్స్ని కేంద్ర మంత్రిత్వ శాఖతో అనుసంధానించబడింది? ఆప్షన్ ఏ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ అండి. క్రింది వాటిలో ఏది కార్బోహైడ్రేట్? ఆప్షన్ డి అన్నీ కూడా అండి. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సెల్యులోజ్ అండ్ స్టార్చ్ ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ కిందకి వస్తాయి. తీపి రుచి లేని కార్బోహైడ్రేట్ ఏది? ఆప్షన్ డి స్టార్చ్. తీపి రుచి ఉండదండి. టేబుల్ షుగర్ రసాయనిక నామం ఏంటి? సుక్రోజ్. చెరుకు రసంలోని కార్బోహైడ్రేట్ పేరేంటి? ఆప్షన్ ఏ సుక్రోజ్. ఏది ఎక్కువ శక్తిని ఇస్తుంది? ఏంటండి? నెయ్యిలోనే అత్యధిక క్యాలరీస్ అయితే ఉంటుంది కాబట్టి శక్తిని ఎక్కువగా ఇస్తుంది. స్టార్చ్ లేదా పిండి పదార్థంకు పొటాషియం అయోడైడ్ల కరిగించిన అయోడిన్ని కలిపితే వచ్చే రంగు? ఆప్షన్ సి నీలిరంగు. ముడి చక్కెర తయారీలో రంగును తొలగించడానికి ఉపయోగించే వాయువు? ఆప్షన్ ఏ సల్ఫర్ డయాక్సైడ్ ఉపయోగిస్తారు. రసాయన పరంగా రేయాన్ అనేది ఒక రేయాన్. ఆప్షన్ సి అండి సెల్యులోజ్ అండి రేయాన్ అనేది. రసాయనిక పరంగా కాగితం ఒక. ఆప్షన్ సి సెల్యులోజ్ అండి కాగితం. చెట్టు నుంచి తయారు చేస్తారు కాబట్టి. బియ్యంలో ఆహారం నిల్వ ఉండే రూపము? ఆప్షన్ ఏ స్టార్చ్. సో గైస్ ఇది రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన యాప్లో ఉన్నటువంటి ఆఫర్స్ని అందరు కూడా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. మంచి ఆఫర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అవైలబుల్ టైం. హ్యావ్ ఎ నైస్ టైం. బాయ్. ఏపీఎస్సి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ పేద యువతీ యువకులకు సువర్ణావకాశం అండి. సో చాలా తక్కువ కాస్ట్లో గ్రూప్ 2 కంప్లీట్ కోర్స్ అండి. కేవలం 500 రూపాయలకే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఆల్మోస్ట్ 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి. ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో ఫ్యాకల్టీ అయితే ఉంటారు. అన్నిటికీ కలిపి ఒకరే చెప్పడం అనేది ఉండదు. ఓకే, సో బెస్ట్ ఆఫర్ అండి నన్ను అడిగితే. సో చాలా కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది. కేవలం 500 రూపాయలకే ఫుల్ కోర్సు 6 months వ్యాలిడిటీ అయితే మీ అందరికీ కూడా అందించడము జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని PDF ఫైల్స్ కూడా అందజేయడము జరుగుతుంది. సో వెంటనే కోర్స్ తీసుకోవాల్సిన పని లేదు. ముందుగా మీరు డెమో క్లాసెస్ చూడండి. డెమో క్లాసెస్ చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ ఉంటుందండి. మన ఆర్కే ట్యుటోరియల్ ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా ఫోటోతో ఉంటుంది. లేదా లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి డెమో క్లాసెస్ వినండి. పైనే కనిపిస్తుంది కోర్సు ఏపీ గ్రూప్ 2 అని. సో డెమో క్లాసెస్ విని మీకు నచ్చితే వెంటనే తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్.